హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు. యానాం రాజకీయాలంటే ఆయన పేరు ప్రస్తావన లేకుండా జరగదు. అటు పాండిచేరిలో అయినా, తమిళనాడు రాజకీయాలకు కూడా ఆయన చాలా దగ్గరగా ఉంటారు ఎప్పుడు కూడా. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మల్లాడి కృష్ణారావు గారు. నమస్తే అండి. సార్, పూర్తి ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నాకున్న అనుమానం కానీ, లేదంటే బయట ప్రచారం జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మిమ్మల్ని. అది ఇప్పుడు గత 36 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా 30 ఏళ్ళు పైబడి మీరు రాజకీయాల్లో ఉన్నారు. 6 సార్లు యానం ఎమ్మెల్యేగా పనిచేశారు. గత ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు. కానీ పోటీ చేయకపోయినప్పటికీ కూడా మీరు ఒక క్యాబినెట్ హోదా, అంటే పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, ఈ స్థానం ముందు నుంచి ఉందా సార్? మీకోసం ఏర్పాటు చేసుకో. అంటే నేను లాస్ట్ కంటిన్యూగా 25 సంవత్సరాలు యానం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాను. ఆ పనిచేసిన దాని తర్వాత 2021లో నేను రాజకీయాలకి మళ్ళా ఎలక్షన్లో పోటీ చేయకూడదని చెప్పేసి చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవడం వల్ల నా ప్రజలు, యానం ప్రజలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా నేను పోటీ చేయకూడదనే నిర్ణయం మీదే కట్టుబడి నేను మొన్న 2021 ఎలక్షన్లో పోటీ చేయలేదు. కానీ పోటీ చేయకపోయినా కానీ ప్రజా జీవితం నుంచి వదిలిపెట్టి వెళ్తానని కానీ, ఒక ఎన్జిఓగా చేసే పనులు నేను ఆపేస్తానని కానీ నేను ఎప్పుడు కూడా లేదు. అంటే ఎలక్షన్లో పోటీ చేస్తే సేవను అందించడం, ఎలక్షన్లో పోటీ లేకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం అన్నది నా ఉద్దేశం కాదు. ఇప్పటికి దగ్గరగా 36 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ 36 సంవత్సరాల్లో ఎప్పుడు స్టార్టింగ్ డే నేను సేవలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు కూడా అదే ఉద్దేశాలతోటి, అప్పుడు అనేకమైన సమస్యలతోటి ఈ ఊరు ఉండేది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయినా కానీ కొత్తగా సమస్యలు వస్తూ ఉన్నాయి. కొత్త డెవలప్మెంట్కి కావాలని ప్రజలు కోరుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా పనిచేయడం అన్నది మనం పనిచేస్తూ ఉండాలి. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అన్నది పాండిచేరిలో నా ముందు ఒక ఇద్దరు పనిచేశారు. కానీ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అనుకున్నప్పుడు దాంట్లో నా ముందు పనిచేసిన అతనికి క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అన్నది జాన్ కుమార్ గారికి ఇచ్చినా కానీ అది క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. దాని ముందు చేసిన అతనికి ఇచ్చినా కానీ క్యాబినెట్ హోదా అన్నది వారు ఈ పోస్ట్లో ఈక్వల్ టు మినిస్టర్ తర్వాత లాస్ట్ మినిస్టర్గా ఉంటారన్నది ఎవరికి తెలియదు. కానీ నేను ఆ సీట్లో ఒక 3 సార్లు మంత్రిగా ప్రమాణం చేసి పనిచేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అన్నది కూడా ఆ పోస్టుకి పెద్ద వాల్యూ, గౌరవం పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ పోస్ట్కి ఇంకా మినిస్టర్ దక్కనోడు తన తర్వాత ఈ పోస్ట్ని కోరుకునే విధంగా ఈ పోస్ట్కి అంత ప్రత్యేకత ఏర్పడింది. ఎందుకంటే మిగతా వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్స్ అన్నీ ఇచ్చినా కానీ దీనికి ఒక డిప్యూటీ స్పీకర్ కానీ, ఒక పార్లమెంటు సంబంధించిన విప్ కానీ, పార్లమెంట్ సెక్రటరీ కానీ, వీళ్ళందరికీ పైన లాస్ట్ మినిస్టర్ పాండిచేరిలో 5 మినిస్టర్లు ఉంటే 6వ మినిస్టర్ స్థానంలో ఈ పోస్ట్కి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం వల్ల ఈ పోస్ట్కి పెద్ద డిమాండ్ రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో పుదుచ్చేరి ఈ ప్రత్యేక ప్రతినిధిగా ఉండాలని కూడా అనుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్, మీరు అధికారం వద్దు అనుకున్నారు, ఎలక్షన్లో పోటీ చేయొద్దు అనుకున్నారు. కానీ మిమ్మల్ని పదవి వద్దు అనుకోవాలి, మిమ్మల్ని వరించింది. ఈ 4.5 ఏళ్ళు, అంటే ఎలక్షన్కి దగ్గర పడతా ఉంది సమయం. ఈ 5 ఏళ్లలో కూడా మీరు ప్రజాసేవలోనే, ప్రజా జీవితంలోనే ఉన్నారు. మీరు యానం ప్రజలకి మీరు చేసింది ఏంటని చెప్తే ఏం చెప్తారు? అంటే ఒక భారత ప్రభుత్వం ద్వారాగా చేసిన పనులు, పెండింగ్ పనులు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 5 సంవత్సరాల లోపులో చేసిన పనులు నేను చూసినట్టయితే, మొదటగా ఈ యానంలో ముందు ఒక ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటూ ఉండి ఆ ప్లాంట్ ద్వారాగా వాటర్ సప్లై చేసే సిస్టమ్ అన్నది ముందు ఉండేది కాదు. నేను ప్రజాప్రతినిధిగా అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాంట్ని 3 ట్రీట్మెంట్ ప్లాంట్ని, ఒకటి దర్యాల తెప్పలోను, ఒకటి కనకాలపేటలోను, ఒకటి యానం టౌన్ కోసం అని ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఊరికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్, సంప్స్ ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. దీనికి ఎడిషనల్గా ఇంకా ఈ యానం టౌను పక్కన ఇంకా పెరగడం వల్ల మెట్టగూరు, గోపాల్ నగరు ఆ ఏరియా అంతా కూడా అది పంట భూములన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా అయిపోవడంతో
ఆ విలేజెస్ కూడా టౌన్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు సమ్మర్ టైంలో వచ్చేటప్పుడు ఆ షిఫ్టింగ్ సిస్టంలో వాటర్ సప్లై ఇచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దీనికోసం అని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని ముఖ్యంగా అమృత్ స్కీమ్లో పాండిచ్చేరిలో అమృత్ స్కీము కారైకల్కి పొందుతూ ఉన్నారు. యానం మాహేకి పొందటం లేదు. ఎందుకనంటే 1 lakh పాపులేషన్ అబోవ్ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలకు మాత్రమే ఈ స్కీమ్ని భారత ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని నేను వెంకయ్య నాయుడు గారు ఈజ్ ఏ మినిస్టర్గా ఉండగా, నారాయణ స్వామి గారు ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఉండగా ఆ మీటింగ్కి మేమిద్దరు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను స్మార్ట్ సిటీ గురించి అలాగే అమృత్ స్కీమ్ గురించి మాట్లాడినప్పుడు, మీరు ఈ దేశంలో 1 lakh పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఏదన్నా ఉన్నాయా, దానికి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఆ మీటింగ్లో ఆల్ ఇండియా వైజ్గా మినిస్టర్స్ అండ్ సీఎం మీటింగ్, దాంట్లో వెంకయ్య నాయుడు గారిని నేను మీటింగ్లో అడగడం జరిగింది. అడిగినప్పుడు వారు స్మార్ట్ స్కీమ్స్కు ఎన్ని వేల కోట్లు ఇస్తున్నాం, అమృత్ స్కీమ్కి ఏ విధంగా ఇస్తున్నాం అని చెప్పుకున్నారు. అప్పుడు నేను రేట్ చేశాను, యానం కాన్స్టిట్యున్సీ ఉంది, పాపులేషన్ ఈజ్ 75 to 80,000 మాత్రమే ఈ రోజుకు ఉన్నది. అటువంటిది అలాగే మాహే కాన్స్టిట్యున్సీ ఉంది, 52,000 54,000 అక్కడ ఉన్నది. మీరు భారతదేశం అంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకా దేశంలో ఈ పాండిచ్చేరి యూటీలో ఉన్న విధంగా ఈ 2 మున్సిపాలిటీలే కాకుండా మిగతా కాన్స్టిట్యున్సీలు ఎక్కడెక్కడ ఇండియాలో ఉన్నవి అన్నది చూసి దానికి ఈ స్కీమ్ ఇచ్చేలాగా చేయాలని చెప్పేసి వారిని నేను బాగా మీటింగ్లో కొంత చిరాకును కూడా రప్పించాను వెంకయ్యనాయుడు గారికి. అంతే వెంటనే ఇమీడియట్గా వారు అధికారులకి ఇనిషియేషన్ ఇచ్చి దేశంలో ఎన్ని ఈ 1 lakh పాపులేషన్ ఉన్నాయి, యూటీలో అవ్వచ్చు, అలాగే స్టేట్లో కూడా మున్సిపాలిటీ పాపులేషన్ తక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా ఉంటాయి అని చెప్పేసి దానికి ఒక స్కీమ్ తీసుకొద్దాం త్వరలో అని చెప్పేసి వారు ఆ రోజుని అనౌన్స్ చేసిన తర్వాత వారు ఆ పోర్ట్ఫోలియోకి రిజైన్ చేసినా కూడా దాని తర్వాత వచ్చిన మినిస్టర్ని కూడా నేను నాతో దగ్గర పనిచేస్తున్న హౌసింగ్ సెక్రటరీగా జవహరు మేము అనేకమైన సందర్భాల్లో భారత ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్ నేను చేస్తూ వస్తే దాని నిమిత్తం యానం నియోజకవర్గం మాహే నియోజకవర్గం నా గురించి ఆ 2 నియోజకవర్గాలు అడిగితే దేశంలో దగ్గరగా కొన్ని వందల మున్సిపాలిటీలకి ఇటువంటి సమస్య ఉంది. ఇప్పుడు రీసెంట్గా భారత ప్రభుత్వం ఆ 8 సంవత్సరాల క్రితం అడిగిన దాన్ని 4 సంవత్సరాల క్రితం భారతదేశంలో అయితే 1 lakh పాపులేషన్ తక్కువైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకి స్కీమ్స్ ఇవ్వాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. ఆ ఇష్యూ చేసిన దాంట్లో నేను మొదటిసారిగా 2 వర్కులు నేను సూచించడం జరిగింది. ఒకటి ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్న స్థలంలో 5 MLDని 9,28,00,000 రూపాయలతో ఒక పని ఇప్పుడు నడుస్తూ ఉంది. ఒక 4-5 నెలల్లో అది కంప్లీట్ అయితే ఆ ఏరియా గోపాల్ నగర్ నుంచి గోపాల్ నగరు, గాంధీనగరు, కామరాజ్ నగరు, బృందావన్ నగరు, ఆ విధంగా పక్కనున్న కామరాజ్ నగర్ కానీ, జిఆర్ నాయుడు కాలనీ కానీ, గణపతి నగర్ కానీ ఆ ఏరియా అంతకి కూడా సెపరేట్ చేసినట్టయితే అప్పుడు టౌన్కి కూడా రాబోయే రోజుల్లో ఈ సమ్మర్ టైంలో వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు అది రాబోయే 4-5 నెలల్లోనే అది ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఇది కాకుండా ఈ డ్రైనేజ్కి మన నుంచి తీసుకెళ్ళడానికి మనకి ముఖ్యంగా యానం నియోజకవర్గం డ్రైనేజ్ సిస్టమ్ అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ చూసినట్టయితే ఇక్కడ ఫ్లడ్ వచ్చేటప్పుడు గోదావరిలో వాటర్ అంతా కూడా ఊర్లోకి వస్తుంది. అప్పుడు స్టాప్ చేస్తాం. ఆ ఫ్లడ్ కానీ ఒక 15 రోజులు నెల రోజులు కానీ ఫ్లడ్ ఉంటే ఊర్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడికి స్టాగ్నేట్ అయిపోయి బయటికి మనం కోరంగి గోదావరిలోకి పంప్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అది కాకుండా పైనున్న ఇక్కడున్న వర్షాలు కానీ ఎక్కువైపోయి గోదావరి డౌన్గా ఉన్నప్పుడు కూడా మనం పైనుంచి వచ్చే రైతులు వదిలేసే కోరంగి ఇది నుంచి ఆ పైనుంచి వాటర్ అంతా కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా యానంలో ఉండే డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళడానికి అప్పుడు కూడా లెవెల్స్ పర్మిట్ చెయ్యవు. దీన్ని ఏ విధంగా మనం చెయ్యాలి అని అంటే దీన్ని జైపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండగా యానానికి ఈ ధవళేశ్వరం నుంచి ఇచ్చే పైప్ లైన్ దాంట్లో ఈ సిస్టంలో ఇందులో ఎస్టీ ప్లాంట్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ టాయిలెట్స్ నుంచి అన్నీ కూడా డ్రైన్స్లో వదిలేయడం వల్ల బాగా దోమలు అవి కూడా పెరిగిపోవడం,
అలాగే స్మెల్ రావడం జరుగుతుంది. ఇది ఒక ఏరియాకి తీసుకెళ్ళి, ఒక దూరంగా ఊరికి చివర తీసుకెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేసి గోదావరిలో వదలాలి అని చెప్పేసి అంటే దానికి ఈ అమృత్ స్కీమ్లో 23 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. వర్క్ మొదలవబోతుంది. ఈ 2 ప్రాజెక్ట్స్ ముందు నేను తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు దాని కంటిన్యూషన్గా నేను 7-8 సంవత్సరాలు ఫాలో అవ్వడం వల్ల ఈ 2 ప్రాజెక్టులు దేశంలోనే అమృత్ స్కీము 1,00,000 పాపులేషన్ లోపు ఉన్న కాన్స్టిట్యున్సీలకి ఇవ్వడం, ఈ 2 వర్క్లు దాంట్లో వచ్చాయి. అలాగే నేషనల్ హైవేకి అప్రోచ్ రోడ్స్ అని చెప్పేసి గతంలో కూడా గడ్కరీ గారు, ముఖ్యంగా గడ్కరీ గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను ఏ ప్రాజెక్టు 3 ప్రాజెక్టులు తీసుకెళ్తే 3 కూడా గతంలో చేశారు. ఒకటి యానం నేషనల్ హైవే నుంచి సావిత్రి నగర్ వరకు దర్యాల తిప్ప గిరంపేట మీద ఉన్న రోడ్డుకి ఆ రోజుల్లో దగ్గరగా 20 కోట్ల రూపాయలు ఇచ్చున్నారు. అదేవిధంగా రెండోది మళ్ళా ద్రాక్షారం రోడ్ నుంచి ఇక్కడ ఉన్న మా బోర్డర్ వరకు, నల్లా ట్యాంక్ బోర్డర్ వరకు దానికి అయ్యే నేషనల్ హైవే నుంచి అదొకటి ఇచ్చారు. మళ్ళా నేను 3 తూముల నుంచి వయా మెట్పూర్ రోడ్డు అంబేద్కర్ నగర్ వరకు కూడా దానికి కూడా ఆ రోజుల్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో నేను నేషనల్ హైవే చైర్మన్ని, అలాగే ఇది నేషనల్ హైవేకి సంబంధించిన గడ్కరీ గారిని మీట్ అయితే మొన్న జనవరి 1వ తారీఖున నేను 3 వర్కులను సూచించడం జరిగింది. ఆ 3 వర్కుల్లో ఒక వర్క్కి ఇమ్మీడియట్గా జనవరి 1వ తారీఖు 2025న 10 కోట్ల రూపాయలని కనకాలపేట నుంచి, మాకు బోర్డర్ కనకాలపేట పైన అట్టిగాలంక ఉంది, అక్కడ బోర్డర్ నుంచి జెండా స్తంభం వరకు 10 కోట్ల రూపాయలు ఆ రోడ్డుకి ఇచ్చి ఇప్పుడు టెండర్ కాల్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. మరలా స్పెషల్ ఫండ్ అని చెప్పేసి మిగతా 2 వర్కులు నేను ద్రాక్షారమ్మ రోడ్ నుంచి 3 తూముల వరకు గోపాల్ నగర్కి రోడ్డు వెడల్పు చేసి ఇంకా డ్రైన్ ఎక్కడైతే మిగిలిందో ఆ డ్రైన్ కూడా పైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విధంగా తీసుకురావడానికి మొన్న దానికి కూడా స్పెషల్ ఫండ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 250 కోట్లు ఇస్తే దాంట్లో ఒక 10,45,00,000 రూపాయలని యానానికి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ అది ఒకటి తీసుకొచ్చాను. ఈ మధ్యలో భారత ప్రభుత్వం, అలాగే భారత ప్రభుత్వం నుంచి 4,500 కోట్లు రాబోయే 5 ఇయర్స్లో ఇవ్వాలనుకున్న దానికి ఫస్ట్ ఫేజ్లో 1,500 కోట్లు ఇవ్వడానికి పాండిచేరి, కారైకాల్, మాహేకి, యానానికి ఇస్తే దాంట్లో 210 కోట్ల రూపాయలు యానానికి నేను అందులో శాంక్షన్లో పెట్టడం జరిగింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా టెండర్స్ కాల్ చేయాలి. దాని ఎస్టిమేట్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా తయారవుతున్నాయి. దానికి నేను ఇచ్చిన ప్రయారిటీ ఏంటంటే ఎంటైర్ యానం పైప్ లైన్స్ అన్నీ కూడా గత 25 ఇయర్స్ 30 ఇయర్స్ అవుతూ ఉన్నాయి. పైప్ లైన్స్ అక్కడక్కడ లీక్ అవుతున్నాయి. టోటల్గా పైప్ లైన్స్ అన్నీ కూడా తీసేసే విధంగా. రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి 2 కలిపితే 210 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఈ ఫస్ట్ బడ్జెట్లో 210 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి 45 కోట్ల రూపాయలు 2026-27కి ఖర్చు పెట్టే విధంగా మన పాండిచేరి ప్రభుత్వాన్ని నేను ఒప్పించడం జరిగింది. ఇవి కాకుండా గత 10-15 సంవత్సరాల నుంచి ఫ్రాన్స్ తిప్ప ఏరియాలో ఆ ప్రజలు చాలామంది ఆ ఏరియాలో టౌన్లో స్థలం కొనుక్కోలేక తక్కువ రేటుకి వస్తుందన్న ఉద్దేశంతో కొబ్బరి తోటలో చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం గత 30-35 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది ఏరియా చూస్తే మాస్టర్ ప్లాన్లో చూసినట్టయితే మాస్టర్ ప్లాన్లో ఆ ఏరియా అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్గా, కోకోనట్ గార్డెన్గా ఉంటే నేను దాన్ని రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్గా నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఫ్లడ్ ప్రోన్ ఏరియాని ఆగిపోతే దానికి ఫ్లడ్ వాల్ కట్టాలని చెప్పేసి దానికి, అలాగే దర్యాల తిప్పకి వరకు కూడా వరద వచ్చినప్పుడు ఎక్కడ కూడా వరద వాటర్ ఫ్లో అయ్యి ఆ గ్రామాలు కానీ అక్కడ ఉన్న ఎవరికైనా నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో ఒకటి, అలాగే పరంపేట సొసైటీ ల్యాండ్ కూడా ఈ వరదల్లో కరిగిపోతూ ఉంటే, మా లంకమట్టి కరిగిపోతూ ఉంటే దానికి కూడా రివిట్మెంట్ లాగా చేయాలన్న దాని మీద నేను తీసుకెళ్తే దాని అనేకమైన ఇబ్బందుల తర్వాత కూడా 2018 జూన్ 6వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వర్క్ నడవపోతే మరలా ఆ వర్క్ని పట్టుకుని ప్రజెంట్ ఎస్టిమేట్స్కి ముందు ఎస్టిమేట్ చూస్తే డబుల్ ది అమౌంట్ అయిపోయినా కానీ రీసెంట్గా భారత ప్రభుత్వాన్ని 199 కోట్ల రూపాయలు, అది కూడా భారత ప్రభుత్వం 100% ఖర్చు పెట్టేలాగా నేను మొన్న మే నెలలో ఫైనల్గా వాళ్ళని ఒప్పించి వారి టీం వచ్చి వారు అడిగిన అన్నీ కూడా 10 మంది టీంని ఇతర డిపార్ట్మెంట్ల అంతా కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ జలశక్తి మినిస్టరు పంపించున్నారు. వారు అడిగిన అన్నీ కూడా ఇచ్చేసాం.
మా ప్రభుత్వం కూడా, పుదుచ్చేరి ప్రభుత్వం కూడా క్యాబినెట్ డెసిషన్ తీసుకుని ఆ వర్క్ భారత ప్రభుత్వమే చేసేలాగా చేయడం జరిగింది. అది వెరీ సూన్ ఇంకొక 1 or 2 monthsలో ఆ వర్క్ కంప్లీట్ మొదలుపెట్టినట్టయితే ఫ్రాన్స్ తిప్ప ప్రజలందరికీ కూడా సమస్యని సాల్వ్ అవుతుంది. అలాగే వరదలు వచ్చినప్పుడు ఫ్రాన్స్ తిప్పలో ఒక డ్రాప్ వాటర్ కూడా రాకన్నా జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ దరియాల తిప్ప వరకు కూడా ఏటిగొట్టు ఎక్కడ తెగిపోకుండా, ఎక్కడ ఓవర్ఫ్లో అవుతుందన్న భయం కూడా లేకుండా ప్రజలకి అదొకటి కలుగుతుంది. పరంపేట సొసైటీకి సంబంధించి ఆ సొసైటీకి కూడా మనం ఇప్పుడు వరకు కొట్టుకుపోయింది. ఫ్యూచర్లో అది కూడా కొట్టుకుపోకుండా ఉండడానికి అదొక స్కీమ్ని నేను ఈ 4.5 సంవత్సరాల ముందు నుంచి ఫాలోఅప్ చేసిన. ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఎక్కువగా ఢిల్లీ ప్రభుత్వంతో నేను టచ్లో ఉంటూ, అధికారులు అందరితో టచ్లో ఉండి దాన్ని ఫైనల్ చేయడం జరిగింది. ఇది కాకుండా 2022లో వరదలు వచ్చాయి. ఆ వరదలు మాకు ఇప్పుడు వరకు అయితే హైయెస్ట్ వరదలు ఎప్పుడు కూడా మాకు 14-15 లక్షల క్యూసిక్స్ వాటర్ని ధవళేశ్వరం కానీ రిలీజ్ చేసినా మాకు జస్ట్ ఒక కొంచెం ప్రాబ్లం మాత్రమే ఉంటుంది. 18 లక్షల క్యూసిక్స్ వాటర్ నుంచి ధవళేశ్వరం వదిలితే మాకు ఇక్కడ ఫ్రాన్స్ తిప్ప అంతా కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అటువంటిది 21 lakhs, 22 lakhs, 28 lakhs వరకు కూడా 2022లో ధవళేశ్వరం వదిలేస్తే ముందు దానికంటే కూడా మనకి ఇక్కడ 4 మీటర్ల 5 సెంటీమీటర్ల వరకు కూడా నార్మల్ గోదావరి మీద హైట్కి అంతవరకు రావడం జరిగింది. అందుకని ఈ ఫ్లడ్ వాల్ కూడా 4.85 meters వరకు కూడా హైట్ అక్కడ ధవళేశ్వరం వదిలినా కూడా వాటర్ ఒక చుక్క రాకుండా ఉండే విధంగా భారత ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరలా దీంతో పాటు నేను భారత ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తే ఐలాండ్ నెంబర్ 3 ఎస్సీ వారికి, కూలీస్ లాంటి వాళ్ళకి ఒక ప్రభుత్వంలో ఉన్న భూమిని నేను 1996లో ఎమ్మెల్యే అయిన ఫస్ట్లోనే వారికి ఒక్కొక్కరికి 1 ఎకరం భూమి ఇవ్వడం జరిగింది. దాన్ని జంగిల్ క్లియరెన్స్ చేయించి చిన్న చిన్న బ్రిడ్జిలు కట్టించి వెళ్ళడానికి అన్నీ కూడా చేశాను. అక్కడే మళ్ళా గ్రాయిన్స్ తోటి కొట్టుకుపోకుండా కొంతవరకు చేయగలిగాం. అది ఈ మధ్యలో 2022 వరదలో చాలా వరకు కట్టించిన వేసిన రింగ్ బండు తెగిపోయింది. ఆ ఏరియా 6 మీటర్ల నుంచి 18 మీటర్ల వరకు లోతు అయిపోతే గవర్నమెంట్ నుంచి సెంట్రల్ టీం రమ్మని చెప్పేసి నేను ఒక లెటర్ని మేము అందజేస్తే ఆ లెటర్ వల్ల మొన్న సెంట్రల్ టీం వచ్చి వారు అడిగిన మొత్తం అంతా కూడా సముద్రం మొగ నుంచి ఇక్కడ వరకు కూడా ఎంత డెప్త్ ఉంటుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుందన్న దాని మీద సర్వే అన్నీ కూడా కండక్ట్ చేసి రాబోయే రోజుల్లో దానికి 100 కోట్లైనా 200 కోట్లైనా సరే ఆ ప్రాజెక్టు మనం సాధించాలి. ఆ ఐలాండ్ నెంబర్ 3ని 1 ఇంచు కూడా పోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, నా మీద ఉంది. అదొకటి. అలాగే బాలయోగి వారధి నుంచి ఇటు మాకు అర్టికల్ లంక బోర్డర్ వరకు ఉన్న దాన్ని ఆ రోజుల్లో నేను ఒక 25 సంవత్సరాల క్రితమే నేను లంక అంతా కూడా కొట్టుకుపోయి కొబ్బరి చెట్లు అంతా కూడా గోదావరిలో కలిసిపోతూ ఉంటే ఆ రైతులు భూముల్ని కాపాడడానికి ఆ రోజుల్లో ఉన్న డబ్బు తక్కువైనా కానీ కోట్లాది రూపాయలతో నేను గ్రోయిన్స్ అంతా కూడా గోదాట్లో వేసుకుని వచ్చి గ్రోయిన్ వర్క్ అంతా కూడా చేయడం జరిగింది. ఈ మధ్యలో మళ్ళా ఈ 2022లో కొంత ఏరియా బాలయోగి బ్రిడ్జ్ నుంచి పక్కన ఉన్న ఏరియా ఒకటి ఈ రోజు కూడా నేను వెళ్ళి చూసినప్పుడు వెనకాల ఇంకొక ఏరియా కూడా దెబ్బతిన్నది. దానికంతా కూడా ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు మళ్ళా అది రెనోవేషన్ వర్క్ అంతా కూడా ఎక్కడైతే దెబ్బతిన్నదో అక్కడ. అలాగే కనకాలపేట ఫిషర్మెన్ పేటలో నుంచి అక్కడ నావలు పెట్టుకోవడానికి చిన్న కాలువ మాత్రమే ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న రీజనల్ అడ్మినిస్ట్రేటర్ని పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ని కూడా తీసుకుని వెళ్ళి నావలకి పెట్టుకునేటప్పుడు మీరు రాయితోటో కాంక్రీట్ తోటో కడితే కుదరదు. నావలు ఊగి ఈ విండ్ వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ వచ్చినప్పుడు నావలు పగిలిపోతాయి. అందుకని ఆ ఏరియాలో యువతల పక్కన మన బోర్డర్ అంతా కూడా సీడ్ ఫైలు ఇక్కడ నవయోగ బ్రిడ్జిగా ఏ విధంగా అయితే సీడ్ ఫైల్ వేశారో ఆ విధంగా ఎస్టిమేట్స్ అన్ని కూడా తయారు చేయండి. భారత ప్రభుత్వం చేత ఈ 2 వర్క్లు ఐలాండ్ నెంబర్ 3 ఇటు కనకాలపేట సంబంధించిన వర్క్ కూడా 100% ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. మీరు త్వరలోనే ఎస్టిమేట్స్ అన్ని కూడా ఇమ్మని చెప్పేసి ఈరోజు వారికి కోరడం జరిగింది. ఇవి కాకుండా నేను ఏప్రిల్ 17వ తారీఖున కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి నడ్డా గారిని కలిసి నేను జిప్మెర్ డైరెక్టర్ని అధికారులందరినీ కూడా పిలిచి ఒక మీటింగు, ఒక 1.5 hour మీటింగ్ యానం గురించి, యానం జిప్మెరు ఇప్పుడు ఉన్నది ఏంటి, నేను ముందు కోరింది ఏంటి, ఇంకా ఏం కావాలన్న దాని మీద థరోలీగా ఆ రోజు మీటింగ్లో చేయడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత
వారు నేను అప్పటికి ఒక లెటర్ ఇచ్చున్నాను. ఇది జిప్మర్ ఇక్కడతో ఆగడానికి కాదు, మాకు ఇక్కడ పక్కనే వెటనరీ హాస్పిటల్ ఉంది. వెటనరీ హాస్పిటల్ని మేము మరలా అక్కడి నుంచి అది వేరే ప్లేస్కి మేము మార్పు చేసుకుని మొబైల్ ద్వారాగా అంబులెన్స్ ద్వారాగా ప్రతి విలేజెస్కి టౌన్లో ఉన్న వాళ్ళకి కూడా వెటనరీ డాక్టర్ ప్రతి వీధికి వెళ్ళి అక్కడ ఉన్న ఆవులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు వైద్యం చేసేలా చేస్తే ఇక్కడ వెటనరీ టౌన్లో ఉంది కాబట్టి ఆ వచ్చేటప్పుడు ఆవులు వచ్చినా గేదెలు వచ్చినా పిల్లల్ని పడవడం ఇవన్నీ కూడా సరిగా ఉండలేదు. ఈ స్థలాన్ని జిప్మర్ వాళ్ళు కోరారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టయితే డాక్టర్లు, స్పెషలిస్టులు, నర్సెస్ అందరూ కూడా స్టే చేసేలాగా క్వార్టర్స్ ఇవన్నీ కట్టడానికి ఫర్దర్ డెవలప్మెంట్ ఉపయోగించడానికి అని చెప్పేసి వారు కోరితే అది మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆవేళ ఆ మీటింగ్లో కూడా నడ్డా గారి మీటింగ్లో కూడా అది కోరున్నారు. నేను దీంతో పాటు గిరాంపేట గ్రామంలో ఒక చిన్న విలేజ్గా ఉండే ఒక చిన్న స్కూల్ ఉండే దాన్ని హై స్కూల్ తీసుకెళ్ళాను. హై స్కూల్ నుంచి ఏమో జూనియర్ కాలేజ్ రక్షారికృష్ణ జూనియర్ కాలేజీని అక్కడ పెట్టి అక్కడ ఉన్న పిల్లలు ఎక్సలెంట్గా యానం టౌన్లో ఉన్న పిల్లల కంటే కూడా లాస్ట్ 2 years నుంచి రిజల్ట్స్ వైజ్గా కానీ చదువులో కానీ చూస్తుంటే చాలా షార్ప్గా ఉన్నారు. ఆ జూనియర్ కాలేజ్ తోటి పాటు ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ ఒకటి తీసుకురావడం జరిగింది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రోజు వరకు కూడా దాన్ని క్లాసెస్ కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంది. దాన్ని జిప్మర్ హాస్పిటల్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువ స్థలం ఇవ్వలేకపోయాం. ఇది కాకుండా ఆ జిప్మర్ హాస్పిటల్ని ఈ మధ్య కాలంలో చూస్తే క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్లు యానంతో పాటు ఈస్ట్ వెస్ట్ ఈ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఇటు మంగళగిరి వరకు మధ్యలో ఉన్న ప్రజలకి సరైన క్యాన్సర్ హాస్పిటల్ లేదు. దాని గురించి అని మొన్న April 17వ తారీఖున 2024 April 17వ తారీఖున కేంద్రానికి నేను నడ్డా గారికి ఒక రిటర్న్గా ఎన్ని లక్షల పాపులేషన్ జనాభా ఉన్నారు, ఏ పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు, ఒక యానంలో మనం ఇది చేసినట్టయితే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. జిప్మర్లో క్యాన్సర్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ని ఇక్కడ ఈ లక్షలాది మందిని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలని చెప్పేసి కోరితే వారు దానికి చూచాయిగా అంగీకరించి అధికారులకి DPR అది కూడా తయారు చేయమని చెప్పున్నారు. ఈ జిప్మర్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడున్న 16 ఎకరాల్లో ఉన్న బిల్డింగ్స్ని దాన్ని మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి HRD డిపార్ట్మెంట్ నుంచి మీరు తీసుకునేలాగా ప్రభుత్వాన్ని నేను ఒప్పిస్తాను. మా పాండిచేరిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి మీరు మాట్లాడి మీరు అది చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఒక 12 పారామెడికల్ కోర్సెస్ లోకల్గా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చే పారామెడికల్ కోర్సెస్ అన్నీ కూడా ఇచ్చేలాగా ఒక 12 కోర్సెస్ ఇమ్మని చెప్పేసి అడిగాం. దానికి కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పుకోవడం జరిగింది. మూడోది, అందులో నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు కారైకల్లో 50 సీట్లతో జిప్మర్కి ఇంకొక బ్రాంచ్ లాగా అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా పెట్టాలని చెప్తే ఈ రెండుతోటి పాటు మూడోది కూడా మేము తప్పనిసరిగా కన్సిడర్ చేస్తామని చెప్పేసి అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. రాబోయే రోజుల్లో ఆ వందలాది కోట్ల రూపాయలు ఉన్న ఆ ప్రాజెక్ట్ని తీసుకురావాలి. జిప్మర్ ఇప్పుడు వరకు ట్రయల్ బేసిస్లోనే నడుస్తూ ఉంది. రాబోయే January 1వ తారీఖు లోపు మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా జిప్మర్ హాస్పిటల్ యానం ప్రజలకి, యానం పరిసర ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనుకున్న దాన్ని పూర్తిగా ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది. అలాగే ఆయుష్ హాస్పిటల్ కట్టించి ఉన్నాను. దాన్ని ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదు. ఇంకొక 2-3 నెలల్లో పూర్తి అయితే 2026లో ఆయుష్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ పిల్లలకి చదువుల కంటే ఎంత చదివామన్న దానికంటే చదివిన దాన్ని వారు ఏ జాబ్కి అయితే వెళ్తూ ఉన్నారో ఆ జాబ్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అన్న దానికి వరకునే పనికొస్తుంది తప్ప చదివిన చదువుకి ఇక్కడ పెట్టే ఎగ్జామ్కి కానీ దీనికి కానీ సంబంధం ఉండలేదు. కానీ పిల్లల చదువులకేమో చాలా తక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దాని కోచింగ్ తీసుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దానికి ఎటువంటి రూపాయి లేకుండా అది ఫర్దర్ స్టడీకి వెళ్ళడానికి కోచింగ్ ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్కి కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చి 2021 January 6వ తారీఖున నేను ఓపెన్ చేసినా కానీ ఇప్పటి వరకు నేను ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ అది ప్రజలకి పూర్తి అందుబాటులోకి రాలేదు. దాని గురించే నిన్న ONGCలో కూడా నిన్న మీటింగ్ జరిగింది. రేపటికి వారు ఒక లెటర్ కూడా ఇవ్వడానికి ఇస్తే దాన్ని వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్కి అని చెప్పేసి ఆ స్కీమ్లో CSR ఫండ్ ఇచ్చేలాగా మిగిలిన డబ్బు పాండిచేరి ప్రభుత్వం పెట్టుకునేలాగా అయ్యొక స్కీమ్స్ ఉన్నాయి. ఈ విధంగా
సాయి స్పోర్ట్స్ హాస్టల్కి ఒక బిల్డింగ్కి మొన్న 5,19,00,000 తీసుకొచ్చి హాస్టల్ కట్టించడానికి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అన్ని కూడా చేయించాను. అలాగే నర్సింగ్ కాలేజీకి ముందు నుంచి ఉన్నది కూడా ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ ఎలా చేయాలి, ఏ విధంగా అన్న దాని మీద చూస్తే ఎంప్లాయ్మెంట్కి ఇక్కడ క్రియేట్ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే కంపెనీస్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ లేదో కోట్లాది రూపాయలతో ఖర్చు పెట్టి ల్యాండ్ కొనే పరిస్థితి లేదు, ఎక్కువ భూమి కావాలంటే ఇక్కడ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. దాని మీదే నేను ఏం చేశానంటే ఇండస్ట్రీస్ ఒక ఎత్తు అయితే టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి టూరిజం ప్రాజెక్టులో నేను కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి చేశాను. దాన్ని అనుకున్నట్టుగా ఫుల్గా సక్సెస్ అవ్వలేదు. దాని మీద దృష్టి పెట్టాలి. దాన్ని పూర్తిగా అనుకున్న విధంగా తీసుకొచ్చి వాటర్ స్పోర్ట్స్ కానీ మిగతా అన్నీ కూడా వచ్చేలాగా ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీస్ ఉంటున్నాయి. దానికి వ్యాట్ వచ్చిన తర్వాత, జిఎస్టీ వచ్చిన తర్వాత, కంట్రీ వైజ్గా ఒకే ట్యాక్స్ వచ్చినప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇండస్ట్రీస్కి సెపరేట్గా వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చే పరిస్థితి పాండిచేరి ప్రభుత్వానికి లేకపోవడం వల్ల పోటీ పడి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆంధ్ర ఇండస్ట్రీస్కి అనేకమైన బెనిఫిట్స్ ఇవ్వడంతో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకుండా ఏ విధంగా ఇక్కడున్న ఈ కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఉన్న బెనిఫిట్ని తీసుకోవాలి అన్నదే ఎక్కువ పెట్టిన ఫ్యాక్టరీలో ఎక్కువ మంది ఆ విధంగానే ఆలోచన చేశారు. ఆ పెట్టిన తర్వాత కూడా ఈ రోజుకి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు ఇండస్ట్రీస్ వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. వారు ఏంటంటే పక్కన రాష్ట్రంతో అదే సేమ్ ఇండస్ట్రీ ఉంటే వారితో పోటీకి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇక్కడ బెనిఫిట్స్ లేవు. దాని మీద లోకలర్స్ కూడా ఇచ్చినట్టయితే కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఏదో కొద్ది గొప్ప మందికి మాత్రమే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి మిగతాది వాళ్ళు వచ్చిన ఏరియా నుంచి కానీ బయట ఊళ్ళని కానీ తీసుకుని రావడంతో ఇండస్ట్రియలిస్ట్గా కూడా యానం అనుకున్నంతగా ముందుకు వెళ్ళకపోవడానికి ముఖ్య కారణం. కోన ప్రభాకర్ గారు 1983లో వచ్చినప్పుడు గవర్నర్ గారు వచ్చినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం వల్ల తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు 90 మంది ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. ఓపెన్ చేయకన్నా వెళ్ళిపోయిన వాళ్ళు ఒకరు, ఓపెన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు కొంతమంది, ఫ్యూ మెంబర్స్ మాత్రమే, తక్కువ మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ కాంపిటీషన్కి ఇతర రాష్ట్రాలతో వాళ్ళు తయారైన మెటీరియల్ని సేల్ చేయడంలో కానీ లేకపోవడం వల్ల సరైన వాళ్ళకి ఇంకా ఎక్కువ కాస్ట్ ఇక్కడ ప్రొడక్ట్ తయారవడానికి ఎక్కువ కాస్ట్ అవ్వడం వల్ల కూడా వారు ఇక్కడ నిలబడకపోవడానికి కారణం. రాబోయే రోజుల్లో ఇది టూరిజం మీద ఎక్కువగా పెట్టడం ఒకటి, అలాగే ఫిషింగ్ ఇండస్ట్రీ మీద మనం ఎక్కువగా పెట్టి ఎక్కడైతే పొల్యూట్ కాని ఇండస్ట్రీస్ ఉంటాయో, ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది కానీ ఉంటాయో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా తక్కువ ల్యాండ్ని లోతోటి వాళ్ళకి వెళ్ళేలాగా ప్రభుత్వాలతోటి పనిచేయించవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.